సపోజ్ నేను 5 స్టూడెంట్ మార్క్స్ 5 టైమ్స్ అడగాలి, 5 క్యాండిడేట్స్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ టోటల్ ప్రింట్ కావాలి, యావరేజ్ ప్రింట్ కావాలని మనం అర్థం. రిజల్ట్ గ్రేడ్ కావాలనుకుంటే టోటల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సపోజ్ లైక్ % ఆఫ్ ఏం చేస్తున్నాం అక్కడ ఎస్ నేమ్ అన్న. నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అని అడగాలి. ప్రింట్ ఎంటర్ ద సబ్జెక్ట్ 1 మార్క్స్ స్టాండర్డ్ పర్సంటేజ్ ఒక్కొక్క సబ్జెక్ట్ అడగాలి కాబట్టి ఒక్కొక్క దానికి సపరేట్గా రాస్తుంది. ఇవే స్టేట్మెంట్స్ని కాపీ చేయడం కోసం సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే వస్తుంది. ఇక్కడ మాత్రం చేంజ్ చేస్తుంది. వేరియబుల్ నేమ్స్ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3, ఇక్కడ కూడా సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్. ఇప్పుడు నాకు టోటల్ ప్రింట్ కావాలి, యావరేజ్ ప్రింట్ కావాలి. టోటల్ ఈక్వల్స్ టు సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 2 అని. దెన్ యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై 3 అని. ఇక్కడ నాకు ఇది ఒక క్యాండిడేట్ ప్రింట్ చేయాలనుకున్నాను. మళ్ళీ ఒక క్యాండిడేట్ అనేది ప్రింట్ చేయాలి. ప్రింట్ స్టూడెంట్ నేమ్ ఇస్ పర్సంటేజ్ ప్రైస్ అతనికి వచ్చిన మార్క్స్ సబ్జెక్ట్ 1 మార్క్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏంటిది ఇవ్వడం ఒక్కరే ఇస్తున్నాను, కానీ ప్రింట్ కావడం అందరి ప్రింట్ కావాలి. నేను ఒకటే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా కదా, సబ్జెక్ట్ 1 అనేది ఒకటే చేశాను. నెంబర్ ఆఫ్ చేశాను చేయలే కదా. ఇప్పుడు సబ్జెక్ట్ 1 వాటిని కూడా ప్రింట్ చేస్తాను. అవుట్పుట్ కూడా ఇవి ప్రింట్ కావాలి. సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 2 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్. అంటే టోటల్ కూడా ప్రింట్ కావాలి. ఇక్కడ టోటల్ ఉండాలి. టోటల్ వచ్చి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వేరియబుల్ నేమ్ టోటల్ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ యావరేజ్ ఇక్కడ వరకు అయిపోయింది. దెన్ సరిగ్గా పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ వరకు ఇచ్చాము. చూద్దాం, ఒక క్యాండిడేట్ ప్రింట్ చేసి చూద్దాం. కంపైల్ రన్. నేమ్ వచ్చేసి సబ్జెక్ట్ రాజు అని ఇచ్చాము. అతను మార్క్స్ అంటే మనకు టోటల్ యావరేజ్ వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఒక్క క్యాండిడేట్ మాత్రమే తీసుకుంటాం. నాకు కాకుండా ఒక 5 క్యాండిడేట్స్ యాక్సెప్ట్ చేయాలి.
ఇప్పుడు మళ్ళీ 5 క్యాండిడేట్స్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు ఏం జరగాలి, మళ్ళీ 5 వేరియబుల్స్ అనేది కావాలి. అంటే సబ్జెక్ట్ 1 అనేది 5 టైమ్స్ కావాలి, సబ్జెక్ట్ 2 అనేది 5 టైమ్స్ వేరియబుల్స్ కావాలి. అది కాకుండా నేను ఏం చేస్తానంటే ఇదంతా బ్లాక్ని లూప్లో ఒకటి రాయాలన్నమాట. ఇదంతా బ్లాక్ని లూప్లో ఒకటి రాస్తాను. వైల్ అని చెప్పి ఏం చేస్తున్నామంటే ఇక్కడ సపోజ్ ఏదో ఒక వేరియబుల్ నేమ్, సపోజ్ నేను ఐ అనే వేరియబుల్ తీసుకుంటాను. దాన్ని డిక్లేర్ చేయాలి మనం. ఐ ఈక్వల్స్ టు 5 అని. కొంచెం 5 క్యాండిడేట్స్ ఎవరికి జరుగుతూ ఉండాలి లూప్ అని. వైల్ లూప్ కదా. దెన్ ఫ్లవర్ బ్రాకెట్ అని ఓపెన్ చేసి ఎక్కడ వరకు ఎండ్ కావాలండి, యావరేజ్ వరకు ఎండ్ కావాలి. ఓకే, అంటే నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఐ లోపల ఉన్న వాల్యూ కూడా ఇంక్రిమెంట్ చేయాలి కదా ఎవ్రీ టైం. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ప్లస్ అని ఇక్కడ ఐ అనే వాల్యూ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఐ ఈక్వల్స్ టు 1 అనేది అసైన్ చేస్తాం. అంటే నాకేంటి ఆ లూప్ అనేది ఎప్పటి వరకు జరుగుతూ ఉండాలి, 5 టైమ్స్ జరుగుతున్నాం. ఈ 5 టైమ్స్ వరకు నాకు ఎప్పుడు వాల్యూస్ అనేది యాక్సెప్ట్ కావాలి, దెన్ ప్రింట్ కావాలి, యాక్సెప్ట్ కావాలి, ప్రింట్ కావాలి, యాక్సెప్ట్ కావాలి, ప్రింట్ కావాలి. చూద్దాం మరి 5 టైమ్స్ రిపీట్ అవుతుందో లేదు. ఫస్ట్ ఏమంటారు, స్టూడెంట్ నేమ్ అన్నాడు. సపోజ్ A1 అని ఇస్తుంది. సంథింగ్ ఏ అని ఇచ్చాను. అతను మార్క్స్ ఇచ్చేస్తాను. ఏం జరిగింది అక్కడ, నేమ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, యావరేజ్ టోటల్ యావరేజ్ వరకు వచ్చింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఎంటర్ ద స్టూడెంట్ నేమ్ అన్నాం కదా. సపోజ్ బి అని ఇచ్చాను. సెకండ్ క్యాండిడేట్, థర్డ్ క్యాండిడేట్, అతను మార్క్స్ అంటే నెక్స్ట్ ఫోర్త్ క్యాండిడేట్, నెక్స్ట్ ఫిఫ్త్ క్యాండిడేట్. మళ్ళీ ఇక్కడ అడుగుతుందా, అడగట్లేదు. ఎంటర్ ద స్టూడెంట్ నేమ్ అని అడుగుతుందా, అడగకుండా మనకి ఏంటి జస్ట్ అక్కడ వరకు ఏంటి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది, డైరెక్ట్ టెర్మినేట్. అట్లా నాకేంటి ఆ లూప్లో కూడా రాదు. సో సపోజ్ ఇది నేను ఫర్ లూప్లో రాయాలనుకోండి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ 5, దెన్ ఐ ప్లస్ ప్లస్. నేను ఇక్కడ ఇంక్రీజ్ చేసిన దాన్ని తీసేస్తున్నాను, ఇక్కడ అసైన్ చేసిన దాన్ని కూడా తీసేస్తున్నాను. చూద్దాం, నేను 5 పెట్టట్లేదు, 3 పెట్టేసుకున్నాను, మరి ఎక్కువ అవుతుంది. కంపైల్ రన్. అయితే 3 వరకు పెట్టాం కదా. మార్క్స్ అంటే క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్ మార్క్స్ ఇస్తాను. థర్డ్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్. 3 క్యాండిడేట్స్కి టోటల్ వచ్చింది, దెన్ యావరేజ్ కూడా వచ్చింది, అంటే వాళ్ళ మార్క్స్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది డూ వైల్లో ఇవ్వాలనుకో ఏం చేయాలి మనం, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డూ అని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎండింగ్ లోపల వైల్ ఏం చేస్తాను, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 అని ఇస్తాను. సెమీకోలన్ ఉండాలనుకున్నాం కదా. చూద్దాం, దీనిలో కూడా ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ప్లస్. కంపైల్. ఓకే, ఇది లూప్ బ్లాక్లో ఒకటి. రన్ చేస్తాం. నేను 3 క్యాండిడేట్స్ కూడా ఫస్ట్ క్యాండిడేట్స్ ఉంటాయి. ముందు ఫస్ట్ ఐలోకి ఏం అసైన్ చేయలేదు కాబట్టి మనకు ఒకటే వచ్చింది. ఐలో 1 అని వచ్చాను. అప్పుడు ఎక్కడ వరకు ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చాను.
దానిలో వాల్యూ లేని ఎట్లా ఇంక్రిమెంట్ అవుతుంది? కంపేర్ రన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా మనం వైల్లో కావాలంటే వైల్లో వాడుకోవచ్చు, డూ వైల్లో కావాలంటే డూ వాడుకోవచ్చు.